ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటుంది ఈ రోజు అయితే. అగ్ని పరీక్ష ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 50% అంటే సెప్టెంబర్ 5th లో కంప్లీట్ అయిపోతుంది. దానికంటే ముందు కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 అయితే అది లక్కెథాన్ అనేసి టైటిల్, దాని పేరు. కంప్లీట్ గా గేమ్స్ అంతా లక్ బేస్ పైన ఉంటుంది. సో ఈ థీమ్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ నుండి ఎండ్ దాకా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నవదీప్ ఒక ఎల్లో కార్డ్ తెస్తాడు. అది కానీ 2 times ఒక కంటెస్టెంట్ కి చూపిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు అనేసి అయితే చెప్పేస్తాడు. అందరికీ షాక్ అయిపోతారు అక్కడే. ఒక కంట్లో టెన్షన్ చూడాలి అప్పుడైతే మీరు మాత్రం. ఎల్లో కార్డ్ అయితే 2 సిచ్యువేషన్లు అయితే చూపిస్తారు. ఒకటి వర్స్ట్ పర్ఫార్మెన్స్ 2 games లో కంటిన్యూస్ గా వస్తాయి. ఇంకోటి వర్స్ట్ బిహేవియర్ ఉంటే కూడా దాన్ని చూపిస్తారు. అక్కడ నుండి అక్కడే కంటెస్టెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు. నార్మల్గా ఫుట్బాల్ లో చూస్తాం, ఒక ఎల్లో కార్డ్ చూపిస్తారు ఏదైనా ఫౌల్ అయితే. కానీ అది బిగ్ బాస్ లో తేవడం అయితే గ్రేట్ కదా. అందుకే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అప్పుడు మనం డైరెక్ట్ గా టాస్క్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టాస్క్ ఏంటంటే ఒక బాక్స్ పెట్టుంటారు, క్లోజ్డ్ బాక్స్. ఆ బాక్స్ లోపల ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ ఉంటుంది. ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి ఫ్రూట్స్ ఎత్తుకోమంటారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరికైతే సేమ్ ఫ్రూట్స్ వచ్చి ఉంటుందో వాళ్ళంతా లీడర్స్ గా డిసైడ్ చేస్తారు. ఎవరికైతే యూనిక్ గా ఉండే ఫ్రూట్స్ వస్తుందో వాళ్ళంతా ఇంకో సపరేట్ టాస్క్ పెట్టి మేనేజ్ చేస్తారు. ఈ టాస్క్ ఇదే కదా, దాని పేరు విజ్ఞాన పరీక్ష. అంటే మొత్తం బ్రెయిన్ గేమ్స్ ఉంటుంది. ఫస్ట్ నుండి ఎండ్ దాకా మొత్తం బ్రెయిన్ గేమ్స్ ఉంటుంది. సో రెడ్, బ్లూ అండ్ గ్రీన్ టీమ్ డివైడ్ అయి ఉంటారు కదా. దీంట్లో అయితే రెడ్ టీమ్ గెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆన్సర్ చేసినారు. బ్లూ టీమ్ అయితే లాస్ట్ లోనే ఉంటుంది, అంటే వాళ్ళకి ఒక 2 points వస్తుంది అంతే. రెడ్ టీమ్ అయితే సూపర్ కదా. నాకు అనిపించింది ఏంటంటే ఇది లక్ కాదు, ఇది చాలా బ్రెయిన్ గేమ్. కానీ ఈ టీమ్ డిసైడ్ చేసేది ఇవంతా లక్ తో కూడింది కదా. ఆల్రెడీ మనీష్తో గొడవ స్టార్ట్ అయిపోయింది. నాకైతే రెడ్ టీమ్ చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు 5 points అయితే వచ్చింది వాళ్ళకి, సూపర్ కదా. బిగ్ బాస్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.